కారం తిని ఎన్నాళ్ళు అయ్యిందో ఆవకాయ్ నోట్ల జల వచ్చిందయ్యా. మాకు కూడా. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒక్కసారి నాకుతానే. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ సతీష్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మ్యాంగో పికిల్. చూడండి, ఊరు నుంచి అయితే నాకు మ్యాంగోస్ అయితే వచ్చాయి. ఈ మ్యాంగోస్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో టేస్టీ సతీష్ అని ఉంటుంది, నాకు మెసేజ్ చేయండి. సువర్ణ రేఖలు అండ్ చెరుకు రసాలు, బంగినపిల్లి, ఈ మూడిట్లో మీకు ఏం కావాలన్నా నాకు మెసేజ్ చేయండి. నేనైతే ఇవైతే మాత్రం మందు కానీ ఏమైనవి అనమాట, ఆర్గానిక్ మామిడికాయలు. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టండి. ఓన్లీ వైజాగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే నేను డెలివరీ చేయగలను, బయట అయితే నేను డెలివరీ చేయలేను. ఇన్ కేస్ ఇంకా ఎక్కువగా ఉంటే మాత్రం డెలివరీ అయితే చేయగలను. చూడండి, ఆవకాయ అయితే స్టార్ట్ చేసాము. ముక్కలు అయితే నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, తొక్కలు కానీ ఏమైనా ఉన్నాయో లేదని తీసేసుకుంటే. దాని తర్వాత వచ్చేసి కారం, 4 స్పూన్స్ ఆఫ్ కారం అనమాట. నేను మ్యాంగోస్ దగ్గర ఒక 6-7 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను, తక్కువ చేస్తున్నాను అనమాట. 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. దాని తర్వాత గెడ్లుప్పు అయితే వేసుకోవాలి. చూడండి, నేనైతే గెడ్లుప్పు వేసుకున్నాను, ఎందుకంటే ఈ గెడ్లుప్పే ఈ ఆవకాయకి టేస్ట్ అనమాట. దీని తర్వాత ఆవాల పొడి అయితే తయారు చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆవకాయకి ఇదే మెయిన్ రెసిపీ అనమాట. ఆవకాయకి చాలా టేస్ట్ని ఆవాల పొడి అనమాట. ఆవాల పొడి మిక్స్డ్గా చాలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎంత దినిగా మిక్స్ చేసుకుంటే అంత దినిగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 డే వెయిట్ చేయాలి. 24 అవర్స్ అయితే వెయిట్ చేయాలి. మామూలుగా కలిపేసి పెట్టేస్తారు, అలా కాదు. ఈ పొడి ఏదైతే ఉందో ఈ పొడిని, ఈ సాల్ట్ అన్నీ కలిపి ఊరి ఒక లిక్విడ్ లాగా రావాలన్నమాట. అంటే జ్యూస్లా రావాలి. జ్యూస్ లాగా వస్తేనే అప్పుడు ఆవకాయ తయారైనట్టు. అక్కడ చూడండి, డే తర్వాత అనమాట ఇది. చూడండి, 1 డే తర్వాత చూడండి ఎలాగొచ్చిందో. దాని తర్వాత మనం ఆయిల్ అయితే మరగబెట్టుకోవాలి. ఆయిల్ మరగబెట్టి చల్లగా అయిన తర్వాత మాత్రమే వేయాలి, అంతకు ముందు అయితే వేయకూడదు. ప్లాస్టిక్ డబ్బాలు అయితే ప్రిఫర్ చేస్తే మంచిది, లేదంటే మట్టి కుండ అయినా పర్వాలేదు. నాకు మట్టి కుండ దొరకలేదు కాబట్టి నేను ప్లాస్టిక్ డబ్బాలో అయితే చేస్తున్నాను. ఆయిల్ అయితే నేను యాడ్ చేశాను. టేస్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చింది. జ్యూస్ చూసారా ఎలా వచ్చిందో? ఆ జ్యూస్ చూస్తుంటే ఇంకా సూపర్ అనమాట. ఇంకా ఆయిల్ సరిపోదని యాడ్ చేశాను ఆయిల్, కానీ వెయిట్ చేసుకున్న తర్వాత ఆయిల్ చల్లగా పెట్టుకున్న తర్వాత మాత్రమే ఈ మిశ్రమ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, నీట్గా కలుపుకోవాలన్నమాట. ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది. ముక్కకు కూడా చాలా ఎక్కువగా పడుతుంది అనమాట. ఆ జ్యూసీగా వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే ఉంటుందండి, స్వర్గమే. ఈ పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి, కానీ అప్పుడైతే మాత్రం ఎక్సలెంట్. చూడండి, ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఈ ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాతే ఆవకాయ ఫుల్గా రెడీ అయినట్టు. కారం తిని ఎన్నాళ్ళు అయ్యిందో ఆవకాయ్ నోట్ల జల వచ్చిందయ్యా. మాకు కూడా. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒక్కసారి నాకుతానే. వేడి అన్నంలో ఈ ఆవకాయని కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, నోట్లో లాలాజలమే. మీరు చూస్తుంటారు కదా, చూసినప్పుడు మీ నోట్లో లాలాజలం వచ్చిందో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.